లేదు మేడం, మీరు ఎక్కడైనా పెట్టుకోవాలి, పర్వాలేదు, అలా పట్టుకోండి. ఓకే, నైస్. మొదటిగా అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నానండి. వన్స్ అగైన్ ఎ గ్రేట్ వెల్కమ్ టు నేస్తం గ్రూప్ అండి. జలీల్ సార్ని మేడంని మా యాబ్లిన్ వృద్ధాశ్రమం తరపు నుంచి 40th వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మేమందరము విష్ చేస్తున్నాము. ముందున్న కాలంలో మంచి ఆరోగ్యంతో మంచిగా ఇప్పటి వరకు ఆయన ఏమైతే విట్నెస్ చేశారో అదే రిలేషన్షిప్ తో ముందుకు సాగుతూ మంచి హెల్త్ తో ఇంకా యునైటెడ్ గా ముందున్న కాలంలో మంచి కార్యాలు చేయాలని విష్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం 40th వెడ్డింగ్ యానివర్సరీ అని అంటే ఒక ప్రాముఖ్యత ఉంటది. దాన్ని జెమ్ స్టోన్, రూబీ జెమ్ స్టోన్ తో పోలుస్తారు. రూబీ జెమ్ స్టోన్ కున్న క్వాలిటీస్ ఏంటి అని అంటే చాలా గట్టిగా ఉంటది అది. సో వీళ్ళ బంధం కూడా అలాగ ఉంటుందని మనము విష్ చేద్దాము. అందుకే దాన్ని అలాగా ప్రామినెంట్ గా రిజంబ్లెన్స్ గా ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళల్లో ఉండేటువంటి మంచి క్వాలిటీస్ ఏంటి అని అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, కాన్ఫిడెన్స్ క్వాలిటీస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్స్ రిలేటెడ్ గా అందరితో రిలేషన్ లో కూడా చాలా డామినెంట్ గా ఉంటారు, అందరితో కలిసిపోతారు. ఇది అది అని ఏమి ఉండదు వాళ్ళకి. ఆ రూబీలో ఉన్నటువంటి గ్రేట్ క్వాలిటీ ఏంటంటే ఎక్కడైనా ఇమిడిపోతారు వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ గ్రేట్ క్వాలిటీ. ఎట్ ద సేమ్ టైం ముందున్న కాలంలో మంచిగా జరగాలి, మంచి విషయాలు ఇంకా వినాలని కోరుకుంటున్నాము. అండ్ వాళ్ళ డాటర్ ని కూడా హ్యాపీ డెలివరీ అని చెప్పి విష్ చేస్తున్నాం. సూన్ ఒక గ్రాండ్ చైల్డ్ ని మేము చూస్తాము. వీ హోప్ అట్లీస్ట్ ఫోటో అన్న చూస్తాము యాబ్లిన్ లో విష్ చేస్తున్నాము కమింగ్ డేస్ లో. సో మేడం కి గాడ్ అక్కడ హెల్ప్ చేయాలి తన కూతుర్ని చూసుకునే విషయంలో. అలాగే సార్ కూడా మరి ఒంటరిగా ఉంటూ ఇక్కడ తన పనులు చేసుకుంటూ అన్ని, అది నేను మొన్న అడుగుతున్నాను ఎలా సార్ మేడం లేకుండా ఫుడ్ అన్ని అంటే ఐఎమ్ అడ్జస్టింగ్ మేడం, అన్ని చక్కగా చేసుకుంటున్నాను. సాయంత్రం పూట సరే చపాతీలు వేసుకుంటున్నారు తెలుసా మీకు ఎవరికన్నా నేను అడిగితే చెప్పారు. సో దాట్స్ వాట్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాట్ షీ టాట్, దట్స్ వాట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఆమె ఆయనని సేఫ్ గా ఉంచాలని మేడం అన్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తూ చపాతీలు చేయడం కూడా నేర్పించి వెళ్ళారు. సో హీ హ్యాస్ టు బి హెల్దీ అనేది ఆమె మోటివ్. సో ముందున్న కాలంలో అట్లాగే నేస్తం గ్రూప్ ఇప్పటి వరకు మాకు చాలా విషయాల్లో సహాయం చేశారు. మేము అడగగానే ఈ కూలర్ ని కూడా మాకు ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆన్ దిస్ స్పెషల్ అకేషన్. అండ్ ఫ్యూచర్ లో కూడా అనేక కార్యక్రమాలు వీళ్ళ ద్వారా మేము బ్లెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. వీళ్ళకి చెయ్యటానికి కూడా అన్ని రిసోర్సెస్ బిల్డ్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ నేస్తం గ్రూప్ at the same time, and we bless with the good health and a long stable long relationship, healthy relationship for sir and madam. Thank you.